హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది. 51 మినిట్స్ వచ్చిన వీడియో చాలా ఎడిటింగ్ చేసేసి 32 మినిట్స్ వరకు చేశాను. చాలా బాగుంటుంది వీడియో అయితే. అండ్ ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం సూపర్ ఉంటుంది. డే 2 మార్నింగ్ నుంచి నైట్ వరకు గోవాలో మేము ఏం చేసేవనేది చూడండి, చాలా బాగుంటుంది. నైట్ 1:30కి స్విమ్మింగ్ పూల్లో కూడా దూకాము మేము. సూపర్గా ఉంటుంది నైట్ పార్టీ, మొత్తం చాలా బాగుంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ డెఫినెట్లీ. సో వీడియో స్టార్ట్ చేద్దాం. పర్మిషన్ అడిగి మరీ తెచ్చాను. అమ్మాయా? మాకెవరు వద్దన్న, మాకేం వద్దన్న. పో చర్చి మాత్రం సూపర్ ఉంది కదా. చర్చి వచ్చిందా రాత్రి? పడిపోయింది అసలు రాత్రి వచ్చేటప్పుడు అయితే మొత్తం అడ్డది, మొత్తం ఎవరు లేరు. 2 గంటలు కదా, 2 గంటలు కదా, 1 to 4 అంటే స్టార్టింగ్ 11:30 నుంచి అడవి స్టార్ట్ అయితే 3 o'clock దాకా అడవి. మినిమం 180 కిలోమీటర్ ఫారెస్ట్ ఏరియా. Does the beat take you over? You just can't breathe. Do you feel your bones start to shake? Do you feel the earthquake? Do you feel your bones start to shake? Do you feel the earthquake? Do you feel your bones start to shake? Do you feel the earthquake? Do you feel your bones start to shake? Do you feel the earthquake? One eternity later. ఎక్కడికి వెళ్ళి వచ్చాము? ఇప్పుడే బీచ్కి వెళ్ళి వచ్చాము. సాయంత్రం వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళాలి. సాయంత్రం వాటర్ స్పోర్ట్స్ వెళ్ళి బుక్ చేసుకోవాలి. 2800 2800 చెప్తున్నారు. ఇప్పుడే బీచ్కి వెళ్ళి బ్లాగ్ ఏం చేయలేదు, జస్ట్ బీచ్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము. ఇదే మా హోటల్ చూపి.
చాలు 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 ఇది మొత్తం హోటల్ వీడియో మొత్తం పార్ట్ 2లో వస్తుంది. అంటే ఈ వీడియో కన్నా ముందే వస్తుంది. హోటల్ వీడియో మొత్తం ఫుల్ టూర్ మొత్తం చేస్తాను. ఈ హోటల్ పేరు మెరైన్ బే బీచ్ రిసార్ట్. 346 minutes later. టైం 3 అవుతుంది, 3:30 అవుతుంది టైం. ఇప్పటి వరకు ఎడిటింగ్ చేసుకున్నాను ల్యాప్టాప్లో. సగమే ఎడిటింగ్ అండి డే 1ది. అండ్ ఇప్పుడు బాగా బీచ్కి వెళ్ళాలి. తర్వాత వాటర్ స్పోర్ట్స్ గురించి ఎంక్వైరీ చేయాలి. 2800 చెప్తున్నారు, కొంచెం తక్కువ చేయమని అడగాలి. 2500 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. తక్కువ అయితే ఐ ఇన్ఫార్మ్ యూ. అండ్ రూమ్ టూర్ చూపిస్తాను మీకు. రూమ్ సామాన్ అంతా ఇక్కడే పడేస్తాను నేను. ఇక్కడ ఒకటి పడేసాను, బ్యాగ్ అన్ని పాత బట్టలు వేసేసాను. కిచెన్ బెడ్ అన్నీ ఇంకా నిద్రపోతున్నాడు. టీవీ, డైనింగ్ ఏరియా, స్మాల్ డైనింగ్ ఏరియా, సిట్టింగ్ అప్, బిగ్ మిర్రర్ అండ్ కబోర్డ్స్, వెరీ ఇంపార్టెంట్ లాకర్. ఫుడ్ చాలా ఇచ్చారు, మొత్తం అయిపోగొట్టేసాను. అండ్ ఫ్రిడ్జ్ ఇది, వాటర్ బాటిల్స్, సమ్ కూల్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్. మరి మేము యూజ్ చేయలేదు, 2 days అవుతుంది, అలానే వదిలేసాం మేము. మాకు అలవాట్లేదు. అండ్ వాష్రూమ్, వాష్ ఏరియా, యూనో, బాత్ ఏరియా. దట్స్ ఇట్. ఈ రూమ్ వచ్చేసి మాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. ఈ రూమ్ మాకు అరౌండ్ 1000 రూపీస్కి వచ్చింది పర్ నైట్. 1000 రూపీస్ పర్ నైట్ అంటే చాలా బెస్ట్ డీల్. అది వీకెండ్లో వచ్చింది మాకు. ఈ రూమ్ చాలా బాగుంది. అండ్ ఎక్స్ట్రా రూమ్ సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ 1200 పర్ నైట్ ఉంటుంది అది అంతే. ఈ హోటల్ పేరు మెరైన్ బే బీచ్ హోటల్, కలంగుట్లో ఉంది ఇది, నార్త్ గోవా. సో బాగా బీచ్కి వెళ్దాం. బాగా బీచ్కి వెళ్ళిన తర్వాత వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ అతను ఎంత చెప్తాడో ప్రైస్ చూసి డిసైడ్ అయ్యి రేపటి నుంచి స్పోర్ట్స్ మొత్తం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాగా బీచ్కి అండ్ స్పోర్ట్స్. ఇప్పుడే బాగా బీచ్కి వచ్చాం. బాగా బీచ్ బైక్ మీద మీకు కనబడుతుందో లేదో కానీ బాగా బీచ్ ఉన్నారు. బాగా బీచ్ అనే పేరుంటుంది. బాగా బీచ్లో ఉన్న చాలా జనం ఉన్నారు. ఫుల్ వ్యూ ఆఫ్ బాగా బీచ్. బాగా బీచ్, బాగా బీచ్. ఇప్పుడు బాగా బీచ్లో ఉన్నాము. బీచ్ లోపలికి వెళ్దాం, సముద్రం చూద్దాం.
చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, మీకు కనబడుతున్నాయి కదా, ఇదిగో వెయిట్ చూపిస్తా. ఫుల్ క్లియర్ ఉంది వాటర్ అయితే. బ్యాగ్స్ని చూస్తూ ఉండాలి, అక్కడ ఎవ్వరు లేరు బ్యాగ్స్ దగ్గర. అబ్బా అన్నీ వీడున్నాడు. ఇదిగో ఫిషెస్ ఫిషెస్ ఫిషెస్. బ్యాగ్ చూడు, బ్యాగ్ చూడు, చూడు ఇప్పుడు ఎంత లోపలికి వెళ్తాం. అవునా అబ్బా ఇక్కడ గుంతలు ఉన్నాయి. బ్యాగ్ చూడు అన్న. ఎవరు అటు చూడు, బ్యాగ్ చూడు, బ్యాగ్ చూడు. ఇక్కడ వరకు ఉన్నాయి వాటర్. అసలు హైటే లేదు ఇది, ఐ మీన్ లోతే లేదు ఇది. ఏ సెల్ఫీ ఫోన్ తీసుకొచ్చుకోవచ్చుగా. ఏం కాదు, చూడు చూడు. చూడు అన్న, బ్యాగ్ చూడు అన్న, బ్యాగ్ చూడు అన్న రాజు. పెద్దలు వస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళి అన్నా రాజు చూడు, బ్యాగ్ చూడు, బ్యాగ్ చూడు, బ్యాగ్ చూడు. వామ్మో, ఇది వాటర్ ప్రూఫే కానీ దీని మీద వాటర్ ప్రూఫ్ కేసు లేదు. లేకపోతే వాటర్లో పెట్టేసావు ఇంకొంచెం లోపలికి కదా మ్యాన్. ఆయన కింద కూర్చుంటు. కొంచెం మంచి అలా వచ్చేటప్పుడు వీడియో పెడతాడు. పెద్ద అలా వచ్చింది. సూపర్ ఉంది. ఇది చూడండి, రాజు దాని వేళ చూస్తున్నా, బ్యాగ్ చూస్తున్నా. ఇక్కడ లోతు లేదు అసలు. పిలుస్తున్నారు అక్కడ, నన్నే పిలుస్తున్నారు లోపలికి వెళ్ళానని. आज के दिन के लिए पानी में खेलने का टाइम खत्म हो चुका है। अभी पानी में जाने के लिए किसी को भी अलाउ नहीं है। ऊपर है पानी से सीधा।
పార్టీస్ జరుగుతున్నాయి మొత్తం ఇక్కడ. ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తాను ఈ పార్టీస్ జరగడం కోసం. ఈవినింగ్ నుంచి మనకు మొత్తం అల్పు వచ్చేసింది అసలు. ఈవినింగ్ నుంచి ఇక్కడనే కూర్చున్నాం మేము. నైట్ పార్టీస్ అంతా మొత్తం ఇదంతా నైట్ పార్టీస్. బాగా బీచ్ దాని వెళ్దాం లేడీ. టైం వచ్చేసి 11 అవుతుంది. బాగా బీచ్ ఇదంతా ఫుల్ పార్టీ జరుగుతుంది. అంతా డిస్కోస్ అన్నీ ఉన్నాయి. మీ బ్యాక్గ్రౌండ్ చూపిస్తుంటారు. ఇక ఫ్రెండ్స్ చూడండి నా ముందు. బైక్ అక్కడ ఉంది. ముందు దా నా ఇంట్లో. అక్కడ ముందు కదా మనం పెట్టింది. బ్యాగ్ తీసుకున్నాయి బ్యాగ్లో. మొత్తం ఆ చివరి దాకునే మొత్తం లాస్ట్ వరకు. మేము మార్నింగ్ వెళ్ళిన బీచ్ పేరు గుర్తు రావట్లేదు కానీ చాలా పార్టీ జరుగుతున్నాయి. అది మీకు అక్కడ బాగా బీచ్ అని బోర్డు ఉంటుంది. అక్కడ వరకు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం పార్టీసే. బాగా బీచ్ నైట్ లైఫ్. బాగా బీచ్ ఇలా ఉంటుంది నైట్. బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకొని వెళ్ళాలి. బాగా అలసిపోయాము ఇందాక బీచ్లో బాగా ఆడుతున్నాము. కాళ్ళు నొప్పులేస్తున్నాయి. ఇందాక నుంచి అక్కడ నిల్చొని కాళ్ళు నొప్పులేస్తున్నాయి. బైక్ పార్కింగ్ ఇదంతా బైక్ పార్కింగ్ ఇది. బైక్ తాళాలి. ఇప్పుడు చూసేదంతా పార్కింగ్ ఇది. బాగా బీచ్ దగ్గర పార్కింగ్. మొత్తం నైట్ లైఫ్ ఇదంతా. మొత్తం పార్టీస్ జరుగుతున్నాయి. సూపర్గా ఉంది బీచ్ దగ్గర అయితే. మేమైతే ఎక్కువ ఉండలేదు, వచ్చేసాం మేము. మాకు లేట్ అవుతుంది. రేపు మార్నింగ్ స్పోర్ట్స్ ఉంది మాకు. 6 గంటలకే లేవాలి. 7 గంటలకు వాళ్ళు పికప్ చేసుకుంటా అని చెప్పారు. సో చూడండి మీరు కూడా. పార్కింగ్ ఇదంతా బాగా బీచ్ పార్కింగ్. చూడు ఎంతమంది ఉన్నారు చూడండి. కార్లు ఎంతమంది పార్కింగ్ ఉన్నాయి. చూస్తున్నా స్టేట్ నుంచి రైట్ వెళ్ళి ఓకే నేర్పించుకుంటాం. రేపు చూసుకున్నాం. రేపు ఉండదు. రేపు సాయంత్రం 6 గంటలకు వస్తాం. 6 గంటల నుంచి ఏం తిప్పుతామని. రేపు నైట్ రెస్టే. పొద్దున్న 2-3 గంటలకు లేచి వెళ్ళిపోవడం. రైట్. తెలుగు. మీరు కూడా తెలుగునా? ఎక్కడ? కడప. ఒంగోలు మాది. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఎప్పుడు వచ్చారు మీరు? 4 days అయిందా? అవును. స్ట్రైట్ వన్.
అమ్మాయా? మాకెవరు వద్దన్న, మాకేం వద్దన్న పో. ఇక్కడ చాలా మంది నైట్ అయితే చాలా స్కామ్ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా మంది స్కామర్స్ ఉన్నారు. ఇక్కడ నైట్ అయితే అసలు ఎవరు వల్ల పడకండి. స్కామ్ అయితే అంటే ఇంకా బయటికి కూడా రారు. ఇప్పుడే మాకు 4 తగిలేరు. ఇప్పటికీ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది, అందుకే బ్లాగ్ చేయలేదు. అది చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. అస్సలు టెంప్ట్ అవ్వద్దు. ఎవరెవరో చదువుతారు కానీ ఎవ్వరు టెంప్ట్ అవ్వద్దు. చాలా అడల్ట్ కంటెంట్ అన్నమాట. అంత పెద్ద స్టోరీ జరిగింది. ఇప్పుడు తర్వాత బ్లాగ్లో చెప్తాను. గేట్ తీసే ఉంది, లోపల అటు సైడ్. వెనకాల పెట్టు, వెనకాల పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. హోటల్కి వచ్చాము ఇప్పుడే. హోటల్కి వచ్చాము. అండ్ స్విమ్మింగ్ పూల్ అదో కాదు వెళ్ళి, నేనైతే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేద్దాం అనుకుంటున్నాను. సరే హోటల్ రూమ్ తొందర. రేపు కూడా కంటిన్యూ అవ్వాలి, అది ఇన్ఫామ్ చేసేసి వస్తా. ఎందుకంటే రేపు వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇన్ఫామ్ చేసేస్తే అయిపోతుంది. రేపు మార్నింగ్ 6 o'clock వెళ్ళేసి వెళ్ళిపోవాలి. ఎవ్వరు లేరు ఇక్కడ. Yeah, I'm continuing tomorrow also. Tomorrow is my last day. आप लोग बुकिंग किया सर? नहीं किया? Booking Nike, yeah, I'm informing you to come and continue. Okay, no problem. No problem? Okay, sir. Okay, thank you. We can swim in the pool. सिंपल अभी टाइम बहुत हुआ सर. For 10 minutes में. We went to the beach, so that's why. No. Just for 2 minutes. So YouTuber, so just 10 minutes. Will not disturb anything. Just 10 minutes we'll swim and go. My boss coming now sir. Just 10 minutes. Just 10 minutes. We go. Okay, okay sir. Thank you. Thank you very much. Thanks. పర్మిషన్ కూడా తీసుకున్నాను స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయొచ్చా అని. 10 minutes టైం ఇచ్చారు. జస్ట్ 10 minutes స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసేసి వెళ్ళిపోదాం. పద 10 minutes టైం ఇచ్చారు స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయడానికి. సరే నా ఫోన్, నీ ఫోన్ బ్యాగ్లో ఉంది. బ్యాగ్లో ఉంది. ఏం లేదు. ఉంది. ఇది మా హోటల్. స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ తీసుకొని మరి వచ్చాను. ఎందుకంటే నేను బీచ్కి వెళ్ళాను కదా, స్విమ్ చేసి వచ్చాను. బీచ్లో మొత్తం చేపల వాసన. ఒక్కసారి స్విమ్ చేద్దామని. అదే ఒకసారి వీడియో తీ. ఫోన్ వస్తుంది. బయటికి వినపడుతుంది. ఓ నాది కాదు. సేమ్ రింగ్ టోన్. 10 నిమిషాలు టైం ఇచ్చింది. మరి పట్టుకో, నేను వెళ్తా. షర్ట్ పే 8 feet లోటు ఉంది. ఇది పట్టుకో, నేను దిగుతా. అటు వెళ్తా నేను. ఇది పట్టుకో, నేనైనా దిగుతా. సరే నాకు స్విమ్మింగ్ రాదు.
దీన్ని నడుచుకుంటూ వెళ్తాం. ఇది చాలా అవుతుంది కదా, అవుతుందా? అంతే. నాకు స్విమ్మింగ్ పూల్ ఈత రాదా? నాకు రాదు. రేపు ఎలానో ఏమో. అమ్మో ఇది నా అక్కడ ఇంకా చాలా లోతుందన్న. ఆ టైంలో ఇంకా అవుతుంది. ఏ లోతు లేదు ఇక్కడ, చిన్నపిల్లలు అనుకుంటా. మరి నేను ఎత్తుకుంటే మునగవా? నేను మునుగుతా చూడు. అమ్మో చాలా లోతుంది ఇది. చూడు ఎక్కడ దాకా వెళ్తుందో. మునిగిపోతున్నాను నేను. నిజంగా చాలా లోతుంది. ఇక్కడ మూలకి ఇంకా చాలా లోతుంది. బాగానే ఉంది. నేను 6 feet. నేను 5 feet. తల వదిలేస్తావేంది? తల వదిలేస్తావా? 10 minutes ఆమె పర్మిషన్ ఇచ్చింది నా వీడియోది, నన్నది. నాకు స్విమ్మింగ్ రాదు. ఈత కొట్టు. నేను కొడతలా అట్టే. నాకు వచ్చా? రేపు చూద్దాం. లోతు ఎంత ఉందనేది తెలుసుకోకుండా దూకానుగా, అప్పుడే అర్థం కాదు నీకు. ఇదిగో ఈత నేర్పించేటప్పుడు ఎట్లా నేర్పిస్తారంటే, ఇక్కడ ఒకటి ఉంటుంది రిమ్, ఎటు దాన్ని పట్టుకొని కాలు ఈత కొడతారు. ఇడ్జూడు పట్టుకో, నేను చెప్తా. ఇదిగో ఈ చేతులు ఉన్నాయా, కిందికి పోవాలి, కాళ్ళు కిందికి పైకి కొట్టాలి. ఎలా అంటే ఇలా కిందికి పైకి కొడతారు. ఎవరు తెలీదు అయితే కిందికి పైకి కొట్టాలని. గోప్రోకి పక్కన సైడ్ మౌంట్ పెట్టలేదు. ఓకే, వాటర్ ప్రూఫ్ కాదు ఇది. సైడ్ మౌంట్ పెడితేనే వాటర్ ప్రూఫ్, లేకపోతే దొబ్బిది కెమెరా. ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయన్నా. స్పీకర్స్ ఉన్నాయి ఆడ, స్పీకర్స్ ఉన్నాయి ఆడ, స్పీకర్స్ ఉన్నాయి ఆడ. ఏమో మరి ఆడ ఉన్నాయి, ఆడ మూలకు ఉన్నాయి స్పీకర్స్ ఉన్నాయి. లైట్లు కాదు స్పీకర్స్. అది వేస్ట్ కాదు, ఏదో డబ్బా అంటే ఏదో పెట్టారు వదిలేశారు కనుక. హోటల్ మాత్రం అదిరిపోయింది కదా తక్కువ రేట్లో. నువ్వు దూరం అన్నా. నేను రాత్రి వచ్చాడు ఎదురు ఎంత దూరం తీసుకున్నావు అన్నా? కరెక్ట్ తీసుకున్నానా దూరం తీసుకున్నానా? కరెక్ట్గానే తీసుకున్నా. స్పీకర్స్ కాదే బాబు. సరే కానీ కరెక్టా కాదా అది చెప్పు. కరెక్టే. బాగుందా లేదా? బాగానే ఉంది. ఎట్లా ఉంది నీ రేటింగ్ ఎంత? 10కి 99. 10కి 9. 9.9 రేటింగ్. సూపర్ ఉంది హోటల్ మాత్రం, అదిరిపోయింది. ఇదిగో ఎదురుతా మీద పడుతుంది. కొట్టి ఈత మనకు రాదు. ఈత రాదా? ఇది ఇట్లా వామ్మో మీద పడుతుంది. పర్మిషన్ అడిగి మరీ తెచ్చాను. అరవకు, మెల్లగా మాట్లాడు. నైట్ అలౌడ్ లేదంట, కానీ అడిగి మరీ తీసుకొచ్చా పర్మిషన్. వెళ్దామా అప్పుడేనా? ఏమైనా ఫుడ్ ఆర్డర్ అయిపో తినడానికి. ఏమైనా ఫుడ్ ఆర్డర్ అయిపో తినడానికి. ఆడుంది మెనూ ఉంటుంది. నేను చెప్పడం వరకే ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ వేరే హోటల్. వేరే హోటల్ ఏంది? ఇదే బాగుందా?
నీకు నెక్స్ట్ ఇయర్ గోవాకి వచ్చే ఆప్షన్ ఇస్తే ఈ హోటల్ బుక్ చేస్తావా వేరే హోటల్ బుక్ చేస్తావా? నేను వేరే హోటల్ బుక్ చేస్తాను. అంటే ఈ హోటల్ నచ్చలేదా? నచ్చింది. మరి ఎందుకు వేరే హోటల్ బుక్ చేస్తాం? అంటే దీనికన్నా ఇంకా హై రేంజ్. అంటే ఇది బాగుందా లేదా? బాగుంది. సూపర్ ఉందా లేదా? బాగుంది. అది